పచ్చని పొలాలు కలుషితమైతే అన్నదాత పరిస్థితి ఏంటి? మనం తాగే నీరు, తినే ఆహారం విషతుల్యమైతే మన ఆరోగ్యం ఏమవుతుంది? ప్రస్తుతం బెజ్జంకి మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యర్థ జలాల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. అసలు ఏం జరుగుతోంది? నిరసన గలం ఎందుకు పెరుగుతోంది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. నమస్కారం, వెల్కమ్ టు KMG9 న్యూస్. బెజ్జంకి మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి విడుదలవుతున్న వ్యర్థ జలాల ఉదంతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వ్యర్థాల వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొల్లకుంట నుండి దాచారం వరకు ప్రవహిస్తున్న డ్రైన్లోకి ఈ రసాయన వ్యర్థాలు చేరుతుండటంతో భూగర్భ జలాలు కలుషితం కావడమే కాకుండా పశువుల ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడిందని బీజేపీ మండల శాఖ తీవ్రంగా తప్పుపట్టింది. ఈ మేరకు బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరవేద మైపాల్ మండల అధ్యక్షుడు కొలిపాక రాజు ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం కాలుష్య నిబంధనలను బేఖాతరు చేస్తుందని సంబంధిత కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వెంటనే రంగంలోకి దిగి వాటర్ శాంపిల్స్ సేకరించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. అభివృద్ధికి పరిశ్రమలు ముఖ్యం కాదనలేం, కానీ ఆ అభివృద్ధి ప్రజల ప్రాణాల మీదకు రాకూడదు. కాలుష్యం అనేది కేవలం ఒక రాజకీయ సమస్య కాదు, ఇది మనందరి భవిష్యత్తుకు సంబంధించిన అంశం. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేయకుండా వదలడం చట్టరీత్యా నేరం. అధికారులు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో వాస్తవాలను చూడాలి. ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా లాభాల కంటే సామాజిక బాధ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి. పర్యావరణం దెబ్బతింటే అది తిరిగి రాదు. ఈ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. మీ ప్రాంతంలో ఇలాంటి కాలుష్య సమస్యలు ఎక్కడైనా ఉన్నాయా? ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లోకల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బయటకు రాకుండా అరికట్టి వారిపై చర్య తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. బెజ్జంకి మండలంలోని ఏదైతే నర్సింగ్లపల్లె గ్రామ పంచాయతీ మరియు తిమ్మేపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని ఇథనాల ఫ్యాక్టరీ వల్ల బెజ్జంకి మండలానికి చాలా ముంపుగా ఏర్పడింది. ఎందుకనంటే ఒక స్వచ్ఛమైన మండలమైన ఎంతో మంచి ప్రశాంతతమైన మండలంలో ఈ ఇథనాల ఫ్యాక్టరీ వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు ఇప్పుడు ఏదైతే ఈ ఇథనాల ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థమైన నీరు దాని వలంగా ఏదైతే పశువులు కావచ్చు, చేపలు కావచ్చు, మేకలు, గొర్రెలు కావచ్చు, ఆ నీటి వల్ల ఆ తాగడం వల్ల వాటికి చనిపోయే ప్రమాదం. ప్రస్తుతం చేపలు కూడా చనిపోయే పరిస్థితి చూస్తూనే ఉన్నాం. దాంతో పాటు ఏదైతే భూగర్భ జలాల్లో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటది. కలుషితమైన వాటర్ కావచ్చు, అదే విధంగా ఏదైతే ఈ నీరు ఎక్కడైతే ఏదైతే తిమ్మాయపల్లి నుంచి ఆ ఫ్యాక్టరీ నుంచి స్టార్ట్ అయ్యి గుల్లకుంట నుంచి నేరుగా డైరెక్ట్ మన తొట్టపల్లి చెరువులకు ఈ నీళ్లు రావడం జరుగుతుంది. దాంతో పాటు ఏదైతే ఈ జీవనోపాధి పొందుతున్న మత్స్యకారులు తిరిగే వాళ్లకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ చేపల విన్నే ఆధారపడే ఏదైతే ముదిరాజు బిడ్డలు కావచ్చు, దాంతో పాటు రైతులకు ఏదైతే ఈ కలుషితమైన వాటర్ వల్ల పంటలు కూడా సరిగా రాకపోవడం, భూగర్భ జలాల నీళ్లు ఈ నీళ్లు ఆ బావులు గాని, ఈ పక్కనున్న బావులు గాని, బోర్లు ఈ నీటి వల్ల వాటికి కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేసేది ఏంటంటే తక్షణమే దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో కలెక్టర్ నుంచి మొదలు పెట్టుకుంటే స్థానిక MRO గారు తక్షణమే మీరు వచ్చి దీన్ని విజిట్ చేసి ఇది ఎంతవరకు ప్రమాదకరమైనది గుర్తించి ఈ నీరు రాకుండా, అదే విధంగా ఈ ఇథనాల ఫ్యాక్టరీ ఖచ్చితంగా మేము మూసేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ లేని పక్షాన ఖచ్చితంగా చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ఖచ్చితంగా ఆ ఫ్యాక్టరీలు అయితే ఏవైతున్నాయో వాటిని ముట్టడిస్తాం. ధర్నాలకు, రాస్తారోకాలకు కూడా మేము వెనకాడమని తెలియజేస్తున్నాం. ఈ విషయంపై స్థానిక మా ఎవరైతే ఎంపీ గారు ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రి శ్రీ బండి సంజయ్ గారి దగ్గరికి కూడా ఈ విషయంపై వారికి తెలియజేస్తాం. దాంతో పాటు స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారు కూడా దీనిపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే మీరు ఒక గౌరవ గల ఎమ్మెల్యే కాబట్టి మేము చెప్తున్నాం సార్, దయచేసి మీరు తక్షణమే దీని మీద పరిశీలన చేసి ఉన్నతాధికారులకు చెప్పాలి. అదే విధంగా దీన్ని ఆపే వరకు మీరు ఖచ్చితంగా ఎవరైనా ప్రజాప్రతినిధులు, ప్రతిపక్షంలో ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికార పక్ష ప్రజాప్రతినిధులు కావచ్చు, తక్షణమే మీరు దీనిపై కలిసికట్టుగా అందరూ ఒక వేదిక మీదకి వచ్చి దీన్ని అడ్డుకునే బాధ్యత మనందరిది.
బెజ్జంకి మండలంలో ఉన్న గ్రామాలను కాపాడుకునే బాధ్యత మనదే, మండలాన్ని కాపాడుకునే బాధ్యత మనదే. కాబట్టి మేము హెచ్చరిస్తున్నాం. కలెక్టర్ గారు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, మీరు తక్షణమే దీన్ని వచ్చి విజిట్ చేయాలి. దాంతో పాటు గతంలో ఈ ప్రాజెక్టు ఎప్పుడైతే స్టార్ట్ కాక ముందు కూడా మేము వాళ్ళే అడిషనల్ కలెక్టర్ గారు వచ్చి చెప్పడం జరిగింది. ఎలాంటి ఒక బొట్టు కూడా ఫ్యాక్టరీ నుంచి బయటకు పోదని చెప్పారు. అలాంటిది ఈ రోజు మీరు ఆ వాటర్నే మీరు రీసైక్లింగ్ చేసుకుంటా అని చెప్పి ఆ వ్యర్థ నీరుని మొత్తం ఇప్పుడు ఏదైతే పంట పొలాలకు కావచ్చు, చెర్లకు పోతే ప్రజలు పరిస్థితి ఏందనేది ఒకసారి ఆలోచించి మీరు ఖచ్చితంగా దీన్ని ఆపాలని తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాం.